వన్ డైమెన్షన్. లెంత్ అనేది వన్ డైమెన్షన్. ఏరియా అయితే లెంత్ అండ్ బ్రెడ్త్. టేబుల్ అనేది మనకి ఈ ఏరియాలో మనం ఇవన్నీ పెట్టుకున్నాం కదా. సో మరి ఇప్పుడు థర్డ్ డైమెన్షన్ కూడా ఉంటుంది కదా, ఏంటది? సాలిడ్స్. సో ఈ సాలిడ్స్ కి ఏమేమి ఉంటాయి? లెంత్, బ్రెడ్త్, హైట్ ఆర్ థిక్నెస్. హైట్ ఆర్ థిక్నెస్ అనేవి ఉంటాయి. పిరమిడ్స్. ప్రిజమ్స్ కి పిరమిడ్స్ తేడా చూడండి. ప్రిజమ్స్ అంటే ఏమున్నాయి? అన్ని బేస్ టాప్ రెండు కూడా సేమ్ ఉన్నాయి. కానీ ఇక్కడికి వస్తే ప్రిజమ్స్ లో ఏమున్నాయి? బేస్ ఏమో వెడల్పుగా ఉంది, టాప్ ఏమో షార్ప్ పాయింట్ ఉంది. సో ఏదైతే ఆబ్జెక్ట్ లేదా సాలిడ్ బేస్ బాగా ఉండి, బేస్ పెద్దగా ఉండి, టాప్ షార్ప్ గా ఉంటే దాన్ని ఏమనాలి? ప్రిజమ్. ఓకే, బేస్ అండ్ టాప్ రెండు సేమ్ గా ఉన్నటువంటి సాలిడ్ ఆబ్జెక్ట్స్ ఏమనాలి? ప్రిజమ్. ఓకే, సో ఇందులో ప్రిజమ్ లో ఫస్ట్ ప్రిజమ్ దీనిలాంటి పెద్దది లేదు, దీన్ని ఏమంటారు? క్యూబ్. సో దీన్ని క్యూబ్ అంటే ఇక్కడ ఆల్ సైడ్స్ ఈక్వల్ గా ఉన్నాయి. సో లెంత్, బ్రెడ్త్, హైట్ మూడు కూడా సేమ్ ఉంటాయి. దీన్ని క్యూబ్ అంటారు. ఓకే, సో ఈ క్యూబ్ ని ఇంకా కొంచెం ఎక్స్టెండ్ చేస్తాం అనుకోండి, ఇట్లా సాగదీస్తాం అనుకోండి, ఏమంటారు? దీన్ని క్యూబాయిడ్. ఇక్కడ లెంత్, బ్రెడ్త్, హైట్ దీనికి కూడా ఉంటాయి, కానీ లెంత్ పెద్దగా ఉంది, బ్రెడ్త్, హైట్ సేమ్ ఉన్నాయి. దీన్ని క్యూబాయిడ్ అంటారు. మరి ఇది చూస్తే పెంటాగాన్ షేప్. బేస్ ఏమో పెంటాగాన్ షేప్ లో ఉంది, దీనికి 5 సైడ్స్ ఉన్నాయి, టాప్ బాటమ్ రెండు కూడా సేమ్. సో దిస్ ఇస్ పెంటాగోనల్ ప్రిజం. మరి ఇది ట్రయాంగులర్ ప్రిజం. ఇలాంటిదే మీకు ల్యాబ్ లో, ఫిజిక్స్ ల్యాబ్ లో కూడా ఉంటుంది. దేనికి? స్కాటరింగ్ ఆఫ్ లైట్. స్కాటరింగ్ మీద లైట్ పడ్డప్పుడు ఏమొస్తుంది? 7 కలర్స్ లో డిస్ప్లేస్ అవుతుంది. ఓకే, సో మరి దీన్ని ఏమనాలి? సిలిండర్. బట్ ఇట్ ఈస్ ఏ సర్క్యులర్ బేస్డ్ ప్రిజం. సర్క్యులర్ బేస్డ్ ప్రిజం ఇస్ కాల్డ్ సిలిండర్. సో మరొకసారి వీటి పేరు చెప్తుందాం. క్యూబ్, క్యూబాయిడ్, పెంటాగాన్, ట్రయాంగులర్ ప్రిజం, సర్క్యులర్ ప్రిజం. ఓకే, నౌ లెట్ us look at this. సో ఇవన్నీ కూడా ఏమనుకున్నాం? ప్రిజమ్స్ అనుకున్నాం కదా. సో